హాయ్ హలో నమస్తే నేను అరవింద్ వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ అరవింద్. ఈరోజు మనం భారతదేశ చిట్ట చివరి ప్రదేశమైన కన్యాకుమారి గురించి తెలుసుకుందాం. కన్యాకుమారి ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. మీరు కూడా కన్యాకుమారికి వెళ్ళాలనుకుంటే అక్కడ ఏమేం చూడాలో ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అన్నీ తెలుస్తాయి. ఆ సందర్శనీయ స్థలాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కన్యాకుమారి భారతదేశంలో సూర్యోదయం సూర్యాస్తమయం చూడాలి అంటే ఇంతకు మించిన ప్రదేశం ఉండదు. భారతదేశ చిట్ట చివరి ప్రదేశంగా కన్యాకుమారికి ప్రత్యేక గుర్తింపు ఉంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన నునులేత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసే సూర్య భగవానుడు అప్పుడే సముద్ర గర్భం నుంచి ఉద్భవించి పైకి ఎగుస్తున్నాడా అన్నట్లు కనువిందు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రిపూట ఏకకాలంలో జరిగే సూర్యాస్తమయం చంద్రోదయాలను చూసి పులకించని మనసు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. కన్యాకుమారిలో బంగాళాఖాతం, మరోవైపు అరేబియా సముద్రం, దిగువన హిందూ మహాసముద్రం వీక్షకుల్ని పరవశింపజేస్తూ ఉంటాయి. సముద్ర తీర ప్రకృతి రమణీయతతో అలరారే కన్యాకుమారి సముద్ర తీరంలోని థోరియం ధాతువుతో కూడిన ఇసుక రేణువులు పరమేశ్వరుడి అద్భుత శక్తికి ఆనవాలుగా చెబుతూ ఉంటారు. అలాగే వారణాసి పరమశివుని నివాస స్థలమైనట్టుగా కన్యాకుమారి పార్వతీదేవికి నివాస స్థలమని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. 3 సముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్లుగా ఉంటుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ కన్యాకుమారిలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి వివేకానంద రాక్, తిరువల్లువార్ విగ్రహం, గాంధీజీ స్మారక మండపం, కుమారి అమ్మన్ టెంపుల్ ముఖ్యమైనవి. ఇది భారతదేశం చివరి నగరంగా ఉండడంతో ఎక్కడి నుంచైనా తేలిగ్గా ఇక్కడికి చేరుకోవచ్చు. కన్యాకుమారికి విమానంలో రావాలంటే త్రివేంద్రం సమీప విమానాశ్రయం. అక్కడికి వచ్చిన తర్వాత బై టాక్సీ కానీ బస్సులో కానీ మీరు కన్యాకుమారి చేరుకోవచ్చు. తిరువనంతపురం నుండి కన్యాకుమారి అరౌండ్ 100 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి క్యాబ్ లేదా బస్ నుంచి మీరు కన్యాకుమారి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ మాత్రం లేవు. విజయవాడ నుంచి వారానికి 2 సార్లు మాత్రమే కన్యాకుమారికి ట్రైన్స్ ఉన్నాయి. తిరుపతి నుండి మీకు డైలీ ఒక ట్రైన్ ఉంటుంది. లేదు అంటే మీరు చెన్నై చేరుకొని అక్కడ నుండి ఎగ్మోర్ రైల్వే స్టేషన్ నుండి కన్యాకుమారికి ట్రైన్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు చేరుకోవచ్చు కన్యాకుమారికి. ముందుగా చెప్పుకోవాల్సింది వివేకానంద రాక్ మెమోరియల్. హిందూ మహాసముద్రం ఒడ్డున చిన్న దీవిలా ఉంటుంది ఈ స్వామి వివేకానంద రాక్ మెమోరియల్. ఇది కన్యాకుమారిలో ప్రధానమైన టూరిస్ట్ స్పాట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేసి జ్ఞానం సంపాదించారనేది ప్రసిద్ధి. దీంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు మెమోరియల్ రాక్ పై ఉన్న ధ్యాన మందిరంలో మెడిటేషన్ చేస్తూ ప్రత్యేకమైన అనుభూతి పొందుతారు. ఇక్కడికి ఏ రోజైనా వెళ్ళవచ్చు. అయితే ఇది సముద్ర జలాల్లో ఉండడంతో ఫెర్రీలో వెళ్లాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బోటు అందుబాటులో ఉంటుంది. ఇది కన్యాకుమారి ఆలయానికి దగ్గరే ఉంటుంది. ముందుగా బోటింగ్ పాయింట్ చేరుకోండి. ఫెర్రీకి 2 టైప్స్ టికెట్స్ ఉంటాయి. ఒకటి 50 రూపాయలు, రెండవది 200 రూపాయలు. రెండు సేమ్. ఇదే మనం వెళ్ళబోయే బోట్. మన దేశం యొక్క చివరి భాగం మరియు 3 సముద్రాలు సంగమించే ప్రదేశంలో బోటింగ్ చేస్తుంటే ఆ థ్రిల్లే వేరు. అద్భుతంగా ఉంటుంది. కేవలం 3 నిమిషాల్లోనే మనము వివేకానంద రాక్ మెమోరియల్ చేరుకుంటాము. రండి లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కన్యాకుమారి టౌన్ అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి విజువల్స్ చూడండి మీరు కూడా.
వివేకానంద రాక్ మెమోరియల్ని సందర్శించడానికి టికెట్ 20 రూపాయలు. పైకి రాగానే 2 మండపాలు కనిపిస్తాయి. ఒకటి వివేకానందుని మండపం, రెండవది శ్రీపాద మండపం. ఇదే వివేకానంద మండపం. స్వామి వివేకానంద కన్యాకుమారికి వచ్చినప్పుడు సముద్రపు ఒడ్డు నుండి ఈదుకుంటూ ఈ రాయి వద్దకు చేరుకొని ప్రస్తుతం ఈ మందిరంలో ఉన్న ప్లేస్లో 3 రోజుల పాటు ధ్యానంలో ఉన్నారట. తరువాతే దేశానికి పూర్తిగా అంకితం అవ్వాలని నిర్ణయించుకొని వేదాంత సందేశాన్ని ప్రపంచమంతా వినిపించేందుకు సంసిద్ధుడయ్యాడని, దానిని గుర్తుగానే ఈ మండపాన్ని నిర్మించారని చెబుతారు. 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేశారు. ఆయన ధ్యానం చేసిన ఈ ప్రదేశంలోనే నల్ల చల్వరాతితో స్మారక కేంద్రాన్ని నిర్మించారు. లోపల వివేకానందుడి విగ్రహం ఉంటుంది, ధ్యాన మండపము ఉంటుంది. ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుని కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 1970వ సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి వివి గిరి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది శ్రీపాద మండపం. ఈ మండపంలో ఉన్న ప్రదేశంలోనే కుమారి అమ్మ మహాశివుని కోసం తపస్సు చేసింది. ఈ మండపంలో అమ్మవారి పాదాల గుర్తులు చూడవచ్చు మనం. ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి మీరు. ఆ తర్వాత చూడాల్సింది తిరువల్లువారు విగ్రహం. వివేకానంద రాక్కు సమీపంలో ఈ విగ్రహం 133 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిని 2000 సంవత్సరంలో తమిళనాడు ముఖ్యమంత్రి డాక్టర్ కరుణానిధి ఆవిష్కరించారు. ఈ తిరువల్లువార్ విగ్రహం బరువు 7000 టన్నులు కాగా చాలా పొడవైన ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పర్యాటకులు పడవలో వెళ్లాల్సిందే. ఇది ఆసియాలోనే ఎత్తైన విగ్రహాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఆయన స్మారకార్థం తమిళనాడు గవర్నమెంట్ దీనిని నిర్మించింది. సముద్రంలో అలలు తక్కువగా ఉన్న సమయంలో ఫెర్రీని వారు ఆ విగ్రహం దగ్గరకు తీసుకెళ్తారు. ఈరోజు అలలు ఎక్కువగా ఉండడంతో స్టాచ్యూ దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడ నుంచి మనం రిటర్న్ వెళ్దాం. బోటు నుండి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ కుమారి అమ్మన్ టెంపుల్ కనిపిస్తుంది. రండి, ఇప్పుడు మనం ఆలయానికి వెళ్దాం. బాణాసురుని సంహరించిన అమ్మవారి కుమారి ఆలయం చూడదగ్గ మరో పర్యాటక కేంద్రం. 3 వైపుల ఎత్తైన గోడలున్న ఈ ఆలయంలో 3 ప్రాకారాలున్నాయి. ఆలయంలోని ముగ్ధ మోహనమైన విగ్రహం భక్తులను పరవశింపజేసేలా ఉంటుంది. ఒకప్పుడు దేవి ముక్కరలోని రత్నపు కాంతి నావికలను ఆకర్షించి నావలు రేవులోని బండరాలకు ఢీకొనేవని చెబుతూ ఉంటారు. ఇక్కడ బంగాళాఖాతానికి అభిముఖంగా ఉండే ఈ ఆలయ ద్వారాన్ని ఎల్లప్పుడూ మూసే ఉంచుతారు. సంవత్సరంలో ఓ 4-5 సార్లు మాత్రమే ఉత్సవాల సందర్భంగా తెరుస్తారు. ఇక్కడ పురాణ కథల ప్రకారం కుమారి ఆలయంలో దేవతగా కొలువడుతున్న కన్యాదేవి పరమశివుని వివాహం చేసుకునేందుకు సిద్ధపడిందట. అయితే ముహూర్తం సమయానికి కూడా శివుడు రాకపోవడంతో విందుకు సిద్ధం చేసి పెట్టుకున్న బియ్యం రాశులను మిగిలిన వస్తువులను అలాగే ఉంచేశారట. కాలక్రమంలో అవే చిన్న చిన్న రాళ్ళు బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం. అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్ళు కనిపిస్తూ ఉంటాయని చెబుతూ ఉంటారు. ఇక్కడ మరో చూడదగ్గ ప్రదేశం గాంధీ మండపం. జాతిపిత మహాత్మా గాంధీ అంత్యక్రియల తర్వాత ఆయన చితాభస్మాన్ని సముద్రంలో కలిపేందుకు కన్యాకుమారికి తీసుకొని వచ్చారు. అప్పుడు ఆయన అస్థికలు ఉంచిన ప్రదేశంలోనే గాంధీ మండపాన్ని నిర్మించారు. దీంతో ఇది కూడా కన్యాకుమారిలో పర్యాటక స్థలంగా మారింది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు కాసేపు మౌనం పాటించి గాంధీజీకి నివాళులు అర్పిస్తారు. అలాగే ఈ మండపాన్ని ప్రత్యేక శైలిలో నిర్మించడంతో చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది.
ఇక డిసెంబర్ 26, 2004 సంవత్సరంలో వచ్చిన సునామీ గురించి చాలా మందికి తెలిసిందే. ఈ ప్రకృతి వైపరీత్యంలో అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి జ్ఞాపకార్థం కన్యాకుమారిలోని సముద్రపు ఒడ్డున ఓ సునామీ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. అందమైన పార్కులో నిర్మించిన ఈ స్మారక చిహ్నం 16 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది ఒక చేత్తో సునామీని ఆపుతున్నట్లు, మరో చేత్తో ధైర్యంగా దాన్ని ఎదుర్కొనేటట్లు రూపొందించారు. ఈ సునామీ స్మారక చిహ్నం సైతం వివేకానంద్ రాక్ మెమోరియల్ దగ్గరే ఉంటుంది. రండి ఇప్పుడు మనం త్రివేణి సంగమానికి వెళ్దాం. ఇదే మన భారతదేశంలోని చివరి పాయింట్. ఇక్కడే 3 సముద్రాలు కలుస్తాయి. ఇక్కడ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం 3 ఇక్కడ సంగమిస్తాయి కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అని పిలుస్తారు. హిందువులు ఇక్కడ స్నానం చేయటం చాలా పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. భారతమాత ఆలయం, దీనిని 12,000 స్క్వేర్ ఫీట్లలో 15 కోట్లతో నిర్మించారు. రండి లోపలికి వెళ్దాం. టికెట్ 30 రూపాయలు. ఎదురుగా ఆంజనేయుడు ఉంటాడు. కింద ఫ్లోర్లో రామాయణ దర్శనం ఉంటుంది. పైన ఫ్లోర్లో భరతమాత విగ్రహం ఉంటుంది. ఇంతటితో కన్యాకుమారి ట్రిప్ పూర్తవుతుంది మనది. మరిన్ని విశేషాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు భారత్ మాతాకి జై. జై హింద్.